కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. బాన్సువాడను అందంగా తీర్చిదిద్దాలని, దీనికోసం ప్రతి వార్డు అధికారి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ బాధ్యతగా భావించి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని అన్నారు. ప్రోగ్రెస్ మొన్నటికి ఇప్పటికీ పెరగలేదు. 91 స్టార్ట్ అయినాయి. పెట్టుకోవాలి 250 ఇల్లు అవేర్నెస్. ఒక వ్యక్తి 8500 ఇల్లు ఉన్నటువంటి బాన్సువాడ టౌన్ లో రాత్రి కూడా నేను మూల మీద ఆడబిడ్డ దూకి షాట్లో చెత్తరిస్తుంది. ఉదయం లేదు, మీరు మున్సిపాలిటీ వారు చేయాల్సినటువంటి బాధ్యత కానీ అది ఇంటి ముంగట మోరెట్టు చూడండి. ఇంట్లో ఊరికి చెప్తాను, ఆటోలో పోయిన తర్వాత మోర్లే కానీ ట్రైన్లే కానీ ఉండదు కదా, చెత్త ఉండదు కదా, అది మీరు చేయాలి. మీరు చెయ్యరు, కమిషనర్ చేయరు, మీరు చేయరు, మేము చేయరు, నడుచుకుంటూ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ ఒకటి కాదు ఆగేవాళ్ళు మమ్మల్ని ఉంది. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం మీరు క్లీన్ ఉంచాలి. మూడల వాసన అవుతుంది, మూడల వాసన అవుతున్నది. వాసన ఎప్పుడు వస్తుంది? మనం వాడుకున్నటువంటి నీళ్లు ఫ్రీగా ప్రవహిస్తే వాటర్ దుర్వాసన రాదు, వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాటర్ ఆగుతుందో, చెత్త ఇంటి దగ్గర వాటర్ ఆగిందో, బ్యాగు చెత్త లేకపోతే బాటలు వేస్తుంది, వాటర్ ఆగుతుంది కదా, ఆగి 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 నీళ్ళు అల్లరై వాసన స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా రోడ్డు చెత్త కలవడంతో చెత్త కలవడంతో నీళ్ళు వస్తుంది. దుర్వాసన లేనటువంటి బాటలు తయారు కావాలి. బాన్సువాడ టౌన్ మోడల్ టౌన్ తయారు చేయాలి. 15 days కష్టపడితే మొత్తం ఈ శానిటైజర్ కంట్రోల్ వస్తుంది.